హలో ఎవ్రీవన్, మీరు ఎప్పుడైనా అటుకుల పాయసం టేస్ట్ చేశారా? లేదంటే నేను చెప్పే ప్రాసెస్లో ప్రిపేర్ చేసేసుకొని టేస్ట్ చేసేసేయండి. ఫస్ట్ ప్యాన్లో నెయ్యి వేసుకొని అందులో మీకు నచ్చిన నట్స్ యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో నెయ్యి వేసుకొని 1 కప్పు వరకు అటుకులు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను 1 కప్పు మెజర్మెంట్తో చెప్తున్నాను. 1 కప్పు అటుకులకి 1 కప్పు బెల్లం తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కరిగించి పక్కన పెట్టేసుకోవాలి. మనకి బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. 1 కప్పు అటుకులకి 3 కప్పులు లేదా 4 కప్పుల వరకు పాలు తీసుకొని పాలు బాగా వేడి అయిన తర్వాత అందులో మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ అటుకులు వేసేసి లో ఫ్లేమ్లో 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. కలుపుతూ ఉడకనివ్వండి, లేదంటే పైన మీగడ కడుతుంది. అటుకులు వేసిన తర్వాత పాలు కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పాలు అలానే బెల్లం నీళ్ళు రెండు కూడా చల్లారిన తర్వాత మాత్రమే పాలల్లో బెల్లం నీళ్ళు వేసి మొత్తం కూడా కలిపేసుకుంటే మనకు అటుకుల పాయసం అయితే రెడీ అయిపోతుంది.